అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ స్కూల్స్ లోని మధ్యాహ్న భోజన పథకాన్ని ఏపీ ఫుడ్ కమిటీ మెంబర్ దేవి పరిశీలించారు. జిల్లా అధికారులతో కలిసి ఎలమంచిలి రైల్వే స్టేషన్ రోడ్లో ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్న 2 పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె పరిశీలించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల జెడ్పీ హైస్కూల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తీరుపై ఆమె విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం సక్రమంగా ఉండడం లేదని, కూరల్లో నాణ్యత లోపిస్తుందని దేవి వద్ద విద్యార్థులు ఆరోపించారు. మధ్యాహ్న భోజన పథకం తీరును స్వయంగా తెలుసుకున్న దేవి విద్యార్థులకు అరకొరగా భోజనం వండితే ఎలా అని అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తింటారు కదా, ఈ తింటారు కావాలంటే రోజుకి 2 తినాలి, తిన్నాకే పిల్లలకు పెట్టాలి. రోజు తింటున్నారు ఇద్దరు. పట్టుకెళ్ళిపోవడం ఏంటి? గుడ్లు ఏమంటే అక్కడ గుడ్లు ఉంటే పడేస్తామంటున్నారు. అంత నిర్లక్ష్యం ఏంటి? ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి చెప్పండి. ఇప్పుడు నన్ను మీ మీద తీసుకోవాలా, ఆవిడ మీద తీసుకోవాలా, ఆయన మీద తీసుకోవాలా? ఈ స్టోర్ రూమ్ కూడా ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ పేస్ట్ అస్సలు వేగలే, ఉప్పు గారాలు ఇస్తారు, మంచి వాసన ఉంది. తిన్నావా నువ్వు? మీ సార్లు ఎవరైనా ఒకరు తిన్నారా వండాక?